మీ అందరి కష్టంతో ఏర్పడ్డ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వం, తల్లి సోనియా యొక్క ఆశీర్వాదంతో 6 గ్యారెంటీల ప్రకటనతోటి తెలంగాణ ప్రజలలో ఒక విశ్వాసం నెలకొల్పిన పిసిసి అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి యొక్క పాదయాత్ర, తెలంగాణ ప్రజా సంఘాలు, మీడియా మిత్రులు ప్రతి ఒక్కరు కూడా 10 సంవత్సరాల అవినీతి పరిపాలన, అసమర్థత పరిపాలన, అహంకారపూరిత పరిపాలనని అంతమొందించి ప్రజల పరిపాలన ప్రజల వద్దకు తీసుకొచ్చిన మీ అందరికీ కూడా తెలంగాణ ప్రజలకి ప్రత్యేక కృతజ్ఞతలు. కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రి గారి నాయకత్వాన సమర్థవంతంగా పనిచేస్తూ గౌరవ మంత్రివర్యులందరూ కూడా వేదిక మీద ఉన్నారు. ఏఐసిసి కార్యదర్శులు, ఏఐసిసి ముఖ్య కార్యదర్శి ఇప్పుడు మన అభిమాన నాయకుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా రాబోతున్నారు. చైర్లు బాబు, ఆ చైర్లు ఎత్తకండి. బయట ఉన్న బూత్ లెవెల్ నాయకులందరూ కూడా లోపలికి రావాలని కోరుతా ఉన్నాం. కొద్ది నిమిషాల్లోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు మల్లికార్జున ఖర్గే గారు, మన రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ గౌరవనీయులు కేసీ వేణుగోపాల్ గారు, గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రితోటి వేదిక మీదకి రాబోతున్నారు. కాబట్టి బయటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ త్వరలో లోపలికి రావాలని కోరుతా ఉన్నాం. మిత్రులు, ఆ చైర్లు అటు పైకి ఎత్తకండి, కూర్చోండి. కొద్ది నిమిషాల్లోనే మన గౌరవ జాతీయ అధ్యక్షుడు రాబోతా ఉన్నారు. మరొకసారి ఈ 2 ముఖ్య విషయాలు. ముఖ్యమంత్రి గారు కష్టపడ్డ ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి మన ఏర్పడ్డ ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తగినంత ప్రాధాన్యత ఇస్తూ నామినేటెడ్ పదవులలో కూడా పనిచేసే ప్రతి నాయకులకు అవకాశం కలిగించాలి. అట్లాగే పార్టీలో కూడా సముచితం కలిగించాలనేది వారి నిర్ణయం. ఆ నిర్ణయం కూడా మీకు తెలియపరుస్తూ మనందరి ముందు ఒక గుర్తుల బాధ్యత ఉన్నది. 6 గ్యారెంటీలు 2 అమలైనది, మిగతా గ్యారెంటీలు కూడా అమలు చేయబోతాం. కానీ వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ యొక్క నాయకుల యొక్క అహంకారం చూస్తూ ఉంటే, ఈరోజు మీరు పత్రికలు చూసినా కూడా కేటీ రామారావు మాట్లాడే తీరు, ఇంకా కలలో తేలుతా ఉన్నాడు తమ్ముడు తారక రామారావు. నీ అవినీతి బయటపడుతుంది. ఒక్క అధికారిని నిన్ను పట్టుకున్నందుకే 1000 కోట్లు వచ్చిందంటే, ఆ అధికారి పైన పెత్తనం చెలాయించిన మంత్రి ఈ కల్వకుంట్ల తారక రామారావు ఇల్లు సోదా చేస్తే ఎన్ని 1000 కోట్లు వస్తే గర్వించండి. ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకులకు విజ్ఞప్తి, ఇక్కడ మేమెంతో మీరు కూడా అంతే, ముందున్న వాళ్ళందరూ కూడా మనందరం కూడా సమానమే. ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకున్నది, దాచుకున్నది. తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన విచారణ చేపట్టడమే కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న కల్వకుంట్ల కుటుంబ అవినీతి బయట పెట్టాలి. అధికారులే కాదు, ఆ అధికారులకు ఆదేశించింది మంత్రి. కేసీఆర్ కుటుంబ ఆదేశాలు లేని కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఈగ కూడా కదలకపోతుంది. అధికారులే దీనికి బాధ్యతలు కాదు, వాళ్ళకి ఆదేశాలు ఇచ్చిన కల్వకుంట్ల కుటుంబం బాధ్యత. అందులో ముఖ్యంగా కేసీఆర్ కేటీఆర్ బాధ్యత. అధికారుల దగ్గరనే 100,000 కోట్లు వస్తున్నాయంటే ఈ కల్వకుంట్ల కుటుంబంలో వాళ్ళు దోచుకున్నది. చెప్పుల్లో తిరిగి హరీష్ రావు దగ్గర 1000 కోట్లు ఎట్లా వచ్చినాయి? అపార్ట్మెంట్లో ఉన్న చెల్లెమ్మ కవిత గారు లిక్కర్ స్కామ్లో ఇరికి దోచుకుంది కాకుండా ఇవాళ సిగ్గు లేకుండా వచ్చి మాట్లాడుతూ ఉంది. బీసీ సంఘాలను కోరుతా ఉన్నాం. 10 సంవత్సరాలు అనగారు వీకర్ సెక్షన్ అనగాని వర్గాలని అణచివేసి ఇవాళ కొత్తగా జ్యోతిబా పూలే గురించి మాట్లాడుతా ఉన్నాం. తెలంగాణ ప్రజా సంఘాలను కోరుతా ఉన్నాం. ఎక్కడ తెచ్చిన 10 ఏళ్ళు ఇక్కడ ఏ బీసీల గురించి మాట్లాడినాడో ఏం చేసినాడని. కాబట్టి ప్రతిపక్ష నాయకులందరికీ విజ్ఞప్తి, మన ముందుకు గుర్తుల బాధ్యత ఉన్నది. ప్రజల ప్రభుత్వం ఏర్పరచుకున్నాం, ప్రజల కొరకు పరిపాలన తీసుకెళ్తా ఉన్నాం. అధికారంలో ఉన్న నాయకులు మనం వాళ్ళ దశ నిర్దేశిస్తూ ఉంటుంది. కానీ పార్టీ కార్యవర్గం ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. పార్లమెంట్ ఎన్నికలు ఓడిపోతున్న భయంతోనే మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అన్నట్టు కుట్రపూరితంగా బీజేపీ బీఆర్ఎస్ ఏకమై ప్రజల మన్ననతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని కూలదూసే కుట్ర జరుగుతా ఉంది. ఆ కుట్రను బహిర్గతం చేస్తూనే
మిత్రులారా, ఇక్కడ ముందు చైర్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడ కూర్చొని ఖాళీ అయ్యాక పైకి వెళ్ళండి. ముందంతా ఇక్కడ కూర్చోనండి. అతి త్వరలోనే అగ్రనాయకత్వం వస్తుంది, ముగింపు జరుగుతుంది. ఆఖరిగా ఒక విజ్ఞప్తి, ఆ గేట్ వేయండి. అక్కడ ఎవరు అక్కడ. ఆఖరిగా ఒక విజ్ఞప్తి, ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో అత్యధిక స్థానాలు మనకున్నది టార్గెట్ కనీసం 15 సీట్లను గెలవాలనేది. 15, 17 అక్క రేణుకా చౌదరి గారు అంటారు 17 సీట్లునే 17 మనం టార్గెట్ పెట్టాలనేది, ఏది తగ్గకుండా. మంత్రి పొన్నమని అంటున్నాడు 17 ఇంకేం పెడతాడు. 17 సీట్లు గెలవాలన్నా మీ అందరికీ నా విజ్ఞప్తి, మీ సోదరుడుగా కష్టపడ్డ ప్రతి బూత్ లెవెల్ నాయకులకి సముచిత స్థానం ప్రభుత్వంలో పార్టీలో ఏర్పరిచే బాధ్యత మేము తీసుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రికి మంత్రుల దగ్గర తీసుకెళ్తాం. మంత్రులు కూడా వచ్చి కలుస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఉంటారు, జిల్లా ఆఫీసులో కూడా వస్తారు. గౌరవ మంత్రులకు విజ్ఞప్తి, కార్యకర్తలందరూ కూడా వస్తూ ఉంటారు, వాళ్ళు కూడా ఒకసారి చూస్తుండండి. మీరు అధికారం ఉన్నాం కాబట్టి అధికారం 2 రోజులు ఎంజాయ్ చేసిన అధికారం కొంచెం పక్కన పెట్టాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చిన అధికారులకు కానీ నాయకులకు కానీ నేను సముచితాన్ని కల్పిస్తూ మన ముందున్న ఒక టార్గెట్, వచ్చే ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు అంతసార్లు గెలిచినప్పుడే మన ప్రభుత్వం సుస్థిరత ఉంటుంది. ఈ కళ్ళబొల్లి మాటలతోటి బీజేపీ బీఆర్ఎస్ కలిసి ద్రోహం చేస్తూ కుట్రపూరితంగా ఓడించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీ అందరి మన్నలతోటి కాంగ్రెస్ పార్టీ మరొకసారి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వాన, సోనియా గారి ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రి యొక్క నాయకత్వాన అత్యధిక స్థానాలు గెలిచి తీరుతాం. ఆ విశ్వాసంతో, ఆ పట్టుదలతో మనం ముందుకు కదలాలని కోరుతూ మరొకసారి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఒక్కసారి చేతులెత్తి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తూ మీ అందరి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో అత్యధిక స్థానాన్ని గెలిపిస్తామని చెప్పి మన పార్టీ నాయకత్వానికి, అగ్రనాయకునికి విశ్వాసం కలిగించాలని కోరుతూ నమస్తే. జై కాంగ్రెస్.